హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్తో వచ్చాను. ఇది సూపర్ స్టార్ రజనీ ఫ్యాన్స్కే కాదు, కమల్ హాసన్ అభిమానులకు కూడా ఒక ట్రీట్. ఇటీవల సైమా ఈవెంట్లో కమల్ హాసన్ గారు మొట్టమొదటి ఈ టాపిక్ మీద హింట్ ఇచ్చారు. రజనీతో కలిసి పనిచేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం, స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి అని చెప్పారు. ఇప్పుడు రజనీ గారు కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. మేమిద్దరం చాలా ఏళ్ళుగా కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ కళ నిజమయ్యే దారిలో ఉంది. సరైన కథ రాగానే, సరైన దర్శకుడు ఫైనల్ అయిన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు రెడ్ గెయింట్ ఫిల్మ్స్ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాయి. అంటే ప్రొడక్షన్ వాల్యూస్, ప్రమోషన్స్ అన్నీ పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతున్నాయి. ఎందుకు ఇది బిగ్ ట్విస్ట్? రజనీ అండ్ కమల్ ఇద్దరూ దశాబ్దాలుగా ఫ్రెండ్స్, కానీ అపూర్వ రారంగల్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేసిన ప్రాజెక్ట్స్ చాలా లిమిటెడ్. ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మల్టీ స్టారర్ అంటే హిస్టారిక్ కాంబో. కమల్ హాసన్ గత కొన్నేళ్లుగా విక్రమ్ వంటి సినిమాలతో కొత్త హైట్లో ఉన్నారు. రజనీ గారు జైలర్ తర్వాత మళ్ళీ టాప్లో ఉన్నారు. ఈ ఇద్దరు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే అది ఫ్యాన్స్కి ఫెస్టివల్ కంటే ఎక్కువ. ఇది కథ డైరెక్టర్ అనౌన్స్ చేయలేదు కాబట్టి సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ పేర్లు రూమర్స్లో వినిపిస్తుంది. లోకేష్ కనగరాజ్, శంకర్, మణిరత్నం ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది ఆసక్తికరం. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. భారీ యాక్షన్, డ్రామా, ఎమోషన్ ప్యాకేజ్గా ఉండబోతోందని అంచనాలు. ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్తో ఈ సినిమా కోసం ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వార్త ఒక్కటి సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొత్త హోప్ క్రియేట్ చేసింది. రెండు లెజెండ్స్ ఒకే స్క్రీన్ మీద. ఇది కేవలం సినిమా కాదు, ఒక వేడుక. మీరేమనుకుంటున్నారు? ఈ మల్టీ స్టారర్కి ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది? ఈ డ్రీమ్ స్టోరీ ఏమిటో కామెంట్స్లో చెప్పండి. సీ యూ ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.